ఈ మధ్యకాలంలో కేటీఆర్ అనేటువంటి వ్యక్తి అమెరికా రాష్ట్రాలకు వచ్చి ఒక తెలంగాణ మీటింగ్ని ఆర్గనైజ్ చేశారు. అక్కడ అటెండ్ అయినటువంటి తెలంగాణ మిత్రులందరికీ నాది ఒకటే సందేహం. అసలు ఏ ఉద్దేశంతో మీరు ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు, ఎవరిని సపోర్ట్ చేయడం కోసం మీరు ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారో తెలుసు, కాకపోతే ఏ ఉద్దేశంతో మీరు అటెండ్ అయ్యారు అనేటువంటిదే నా సూటి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసి అవినీతి తెలంగాణ తయారు చేసినటువంటి కేసీఆర్, కేటీఆర్, వాళ్ళ తనయ కవిత, వీళ్ళందరూ కూడా దాన్ని ఏటీఎంలాగా ఉపయోగించుకొని తెలంగాణను విచ్ఛిన్నం చేసి ఆర్థికంగా బలమైనటువంటి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి వారిని మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? అసలు తెలంగాణ వాదాన్ని ఇంతవరకు మీరు సపోర్ట్ చేశారంటే ప్రత్యేక రాష్ట్ర నినాదంతో మీరు అందరూ కూడా ఏకమయ్యారు, ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఏ ఉద్దేశం ఉన్నది? తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మీరు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అవినీతి పరులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకొని అవినీతిలో పోటీపడి సంపాదించుకున్నటువంటి కేటీఆర్కు, వాళ్ళ అన్నకు ఆదర్శంగా తీసుకొని అంతకంటే ఎక్కువగా సంపాదించుకున్న కవితకు సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేటువంటిదే నా సూటి ప్రశ్న. నేను కూడా యుఎస్ఏలోని కాలిఫోర్నియా స్టేట్ నుండి ఈ వీడియో చేస్తున్నాను. అసలు మీరు జాగృతికి కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి కానీ ఇచ్చినటువంటి విరాళాలు, వాళ్ళు ఏ విధంగా దాన్ని ఖర్చు పెట్టారో, అది ఎవరి బొక్కసంలోకి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆరా తీశారా, నిలదీశారా, అడిగారా? ఆ విషయాలన్నీ మానేసి ఇంకా మీరు తెలంగాణలో ఉండేటువంటి అవినీతి పరులకు సపోర్ట్ చేయడం అంతవరకు సమంజసం? మీరు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి మళ్ళీ వాళ్ళకి ఊతమివ్వాలనుకుంటున్నారా అనేటువంటిది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ వాదులారా, మీరందరూ కూడా ఇంకా ఈ ప్రత్యేక నినాదాన్ని విడనాడండి. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడం కోసం ఏ పార్టీ అయితే మీకు మేలు చేయబోతుందో భవిష్యత్తులో ఆ విధమైనటువంటి ప్రణాళికతో మీరు ఎన్ఆర్ఐలు అందరూ కూడా, తెలంగాణ ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కేటీఆర్కు కానీ కేసీఆర్కి కానీ లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలకు గుడ్డిగా మీరు సపోర్ట్ చేయడం సమంజసం కాదు. కవిత లాంటి అవినీతి పరులను ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు ఈ రాష్ట్ర పొలిమేరలకు రానివ్వకూడదు. యుఎస్ఏలోకి వచ్చినా మీరు సపోర్ట్ అందించకూడదు. ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళకి ఏ విధంగానూ కూడా మీరు తోడ్పడకూడదు. ఇంకా అవినీతి చేపలను మీరు ఎంతవరకు కాపాడుతారు, ప్రొటెక్ట్ చేస్తారు, పెంచుతారు, పోషిస్తారు అనేటువంటిది ఆలోచించుకోండి. ఎప్పటికైనా సరే తెలంగాణ వాదులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు చేయూతనివ్వండి. ఆర్థికంగా, సాంకేతికంగా, సామాజికంగా ఎదిగేటట్టుగా మీ వంతు కృషి చేయండి. అంతేగాని ఇటువంటి కుటిల రాజకీయ నాయకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ సపోర్ట్ని అందించకండి అనేటువంటి విన్నపం ఒక్కటే నేను చేస్తున్నాను. మీరు కూడా ఎడ్యుకేటెడ్ కదా, ఎడ్యుకేటెడ్ ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణి మీలో ఎందుకు మారట్లేదు? రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళు అయితే తప్పనిసరిగా మీ ఆలోచన విధాన్ని మార్చుకొని కేసీఆర్, కేటీఆర్, కవిత పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సపోర్ట్ చేయకండి. అవినీతి పరులకు ముఖ్యంగా ఏ విధంగానూ మీరు సాయపడకండి, మాట సాయం కూడా చేయకండి. జై హింద్, జై భారత్.